ఎందుకనే రికార్డ్ చేస్తావు? రికార్డు కాదు తమ్ముడు, వేరే ఫోన్తో ఆపాను. ఆపవా? వేరే ఫోన్ వస్తే ఆపానయ్యా. నేను ఏ క్లాస్ తెలుసా? నాకు తెలియదు తమ్ముడు. నీకేం చూస్తు నువ్వు ఏ క్లాసో ఏంటో. నేను ఇంకా చదువుకుంటున్నాను. నువ్వు నా దగ్గర ఎందుకు అబద్ధాలు ఆడుతున్నా? తెలియదు ఏంటి ఏంటి ఫోన్ ఏంటో రికార్డ్ చేస్తున్నావు, రికార్డ్ ఆపుతున్నావు. కాదు తమ్ముడు, నువ్వు గర్వాపస్ అవుతావని ఆనందం కదా, నలుగురికి పంచొద్దు. నేను కూడా గర్వాపస్ లేదనే. గర్వాపస్ అంటే నువ్వు అందులోంచి ఇందులోకి వస్తా అంటున్నావు కాబట్టి గర్వాపస్ అంటాం తమ్ముడు. అంటావా? నేను ఎలా మారాలో చెప్తానే మాట్లాడతాను. మార్చడానికి ఏం లేదు తమ్ముడు. నువ్వు బాప్టిజం తీసుకున్నప్పుడు బకెట్లో ముంచారు కదా నిన్ను. బకెట్ కాదనే బాబు, నేను ఇంకా చదువుకున్నాను. నేను బాప్టిజం తీసుకుంటాను. ఏంటనే మాట్లాడుతున్నా? మారిపోతానంటే కాదు, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. ఏంటంటే నేను మారుతున్నానంటే మారుతున్న గురించి చెప్పాలి, బాప్టిజం గురించి నీకెందుకు? అదే మరి ఎలా మారాలని నువ్వు అడిగేవా లేదా? అడగలేదు నేను. అక్కడ ఎలా రావాలని చూస్తున్నాను ఇప్పుడు ఇందులోకి. రావడానికి ఇదేమీ నువ్వు ట్రైన్లో ఎక్కక్కర్లేదు, ఫ్లైట్లో ఎక్కక్కర్లేదు తమ్ముడు. మరి అలాగా మామూలుగా తలస్నానం చేసేసి నీకు నచ్చిన దేవాలయానికి వెళ్ళిపో. నువ్వు రామాలయానికి ఎందుకు వెళ్ళావు, కృష్ణాలయానికి ఎందుకు వెళ్ళావు అని ఎవరు అడగరు తమ్ముడు నేను. అయితే ఆగానే ఇంకో మా ఊడు కూడా మారుతాడంట. చెప్పనే కొంచెం మోటివేషన్ స్పీక్ ఇచ్చావు అనుకో, మారతాం కదనే మేము కూడా. మీరు మారినా తమ్ముడు మారమని మేమేం చెప్పము. మాకు అవసరంలో, మాకేం మత ప్రచారం కాదు, ఇది మాకు బిజినెస్ కూడా కాదు. ఎందుకనే యూట్యూబ్ లో ఎందుకనే పెడతాను? మరి యూట్యూబ్ లో నిజాలు చెప్తున్నావు తమ్ముడు. చూస్తాను వీడియోని. నిజాలు చెప్తున్నాను నేను. బూతు పుస్తకం మంచిది కాదని చెప్తూ తప్పు కాదు తమ్ముడు. అదే నువ్వు బూతు పుస్తకం అంటున్నావు, రామాయణం బూతు పుస్తకం అంటే నువ్వు నమ్ముతావా? రామాయణంలో ఎక్కడ బూతు పుస్తకాలు లేవు తమ్ముడు. ఎవరో నీలాంటి వాళ్ళు రాసినవి, నీలాంటి వాళ్ళు రాసినవి ఏదైనా ఉంటే ఉండొచ్చేమో కానీ పుస్తకాలు కావాలని కొంతమంది ఇప్పుడు ఈ మధ్య ఏదో పుస్తకం రాశారు, గీతా నీ జ్ఞానం అని చెప్పి ఏదో పుస్తకం రాశాడు. తన్నారు పట్టుకు రోడ్డు మీద తన్నారు. ఇప్పుడు ఆడెవడు రాశాడయ్యా, వాడిని రోడ్డు మీద వేసి తన్నారు, తీసుకుని లోపల పాడదొబ్బారు. మరి బైబిల్ రాసిన ఎందుకనే చేయలేదు అలాగా? రామాయణం రాసిన ఎందుకనే చేయలేదు అలాగా? రామాయణం తప్పే లేదు తమ్ముడు. రామాయణం ఎక్కడ తప్పే లేదు. రామాయణం తమ్ముడు ప్రామాణిక గ్రంథం అనేది ఉంటుంది. దాన్ని రామాయణం మొత్తం చదవడం. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి लाइन लो वेची उंडंडी। आपका कॉल होल्ड पर है, लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश करें। The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి लाइन लो वेची उंडंडी। आपका कॉल होल्ड पर है, लाइन पर बने रहें या कुछ देर बाद को। హలో హలో అన్నా, నీ పేరేం పేరన్నా? భరతసింహ తమ్ముడు. అనా భరత భరత భారతీయుడు. భారతీయుడే తమ్ముడు. నువ్వు భారతీయుడివే, నువ్వేం విదేశాల్లో వచ్చినోడు ఏం కాదులే. అవునులే అవునులే, భారతీయులు అందరూ భారతీయులే. ఇప్పుడు ఇలాగా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నావు, నెలకి ఎంత వస్తుందనే మనకి? నాకు ఎంత వస్తున్నాయో నువ్వు చెప్తే నేను మొత్తం నీకు అమౌంట్ ఇచ్చేస్తాను తమ్ముడు. లేదు అదే నేను నార్మల్గా అడుగుతున్నాను, ఎందుకనే మాటలు. నాది బిజినెస్ కాదు తమ్ముడు. బిజినెస్ అయితే నా ఛానల్ నేను చూసుకుంటాను. ఎంతమంది చూస్తారో నాకు మాత్రం 1050 మంది దాకా 1300 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు తమ్ముడు. మనకి ఎంతమంది అయినా సబ్స్క్రైబర్స్? 1300 మంది తమ్ముడు. మనకి గోపు సేనాథన్ తెలిసిన నీకు? తెలుసు తమ్ముడు. అతనికి ఎంతనే సబ్స్క్రైబర్స్? 50,400. 50,400. అతనికి ఎంత వస్తుందా? నిజం మాట్లాడుకుందాం. నాకేం వాళ్ళని అడుగు. ఇప్పుడు నన్ను అడిగేవు తమ్ముడు. విను అవతల విషయాలు నాకు వద్దు. నువ్వు నన్ను అడిగేవు, నా విషయాలు నువ్వు అడుగు, నేను చెప్తాను తమ్ముడు. చెప్తాను చూడు. ఇప్పుడు అన్నయ్య గారు మీరు ఒకటే. ఎవరు? అన్య దేవుడి కోసం క్రిస్టియన్స్ పోగొట్టేదామని చూస్తారో, నువ్వు క్రిస్టియన్స్ పోగొట్టేదామని చూస్తున్నావు. క్రిస్టియన్సీకి వ్యతిరేకం తమ్ముడు. పొడగొట్టదు. మరి వ్యతిరేకం అంటే ఏంటి? పుస్తకానికి వ్యతిరేకం, అబద్ధాలు చెప్పే పాఠశాలకి వ్యతిరేకం నేను. ఇప్పుడు బైబిల్ అబద్ధం నువ్వు ప్రూవ్ అయింది అనుకో, ఏం చేస్తారని నాకు అర్థం కాదు. మేమేం చేస్తామని చెప్పట్లేదు తమ్ముడు. వెళ్ళావు నువ్వు వెళ్ళావు తమ్ముడు, నువ్వు వెళ్ళావు. చెప్పు నేను చెప్పేది విను. నేనేం చేస్తాను చెప్తాను, చెప్తాను అన్ని చెప్తాను నీకు. ఇప్పుడు అవతల ఎవరైతే మురుగుంట్లో పడుతున్నారో వాళ్ళు పడకండిరా బాబు, అది మురుగుంటా అని చెప్పడం తప్పేం కాదుగా. ఇప్పుడు రోడ్డు తవ్వుతారు, రోడ్డు తవ్వినప్పుడు అక్కడ బోర్డు పెడతారు,
ఏమని పెడతా అంటే రోడ్డు నిర్మాణంలో ఉంది, వెళ్ళకండి అని ప్రమాదం అని హెచ్చరిక చేస్తారు. అవును, వెళ్ళకుండా ఉండడం కోసం అని, అంతేగాని బోర్డు పెట్టకపోతే దాంట్లో పట్టి చచ్చిపోతారు. అది రైటే అని, అది రైటే. నువ్వు ఇప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు ఏం చేస్తానే? ఏంటి వెళ్ళలేదు నువ్వు చెప్తూ ఇప్పుడు నాకు మంచి చెప్తావు, నేను విన్నా చెప్తానులే అనుకుని వెళ్ళిపోతాను. నువ్వు బలవంతంగా నేను అందులోకి వెళ్ళావు తెలుసుకుని నువ్వు వస్తావు అని దాంట్లో ఉన్న విషయాలు కానీ మేము చెప్తున్నాం అంతవరకే కానీ రమ్మని అనలేదయ్యా. మాకు ఇదే బాగుందని బోండు నేను కాదనలేదు, ఇప్పుడు నువ్వు బాగున్నప్పుడు నువ్వు ఉండయ్యా. కానీ అందులో ఉన్నది చెప్పడం మా ధర్మం మేము చెప్పుకుంటున్నాం. తిట్టకూడదు కదా? తిట్టట్లేదు, ఎవరిని తిట్టాం. ఇప్పుడు మమ్మల్ని తిడితే మేము తిడతాం. నువ్వు యారా ఒరే అన్నప్పుడు మేము నిన్ను పువ్వులు ఎత్తామని నీకేమన్నా మంచి మాట అన్నావని? నువ్వు అన్నయ్య నువ్వు తమ్ముడు అంటున్నాను. అవును అంటున్నావు అంతే. ఇప్పుడు ఫోన్ చేసిన తమ్ముడు అని మాట్లాడా. గోపి అన్న నెంబర్ ఉందని ఆయన ఛానల్ అని ఉంటది కదా, ప్రత్యేకించి నేను ఇచ్చేది ఏముంది? నీ దగ్గర ఉంటది. ఇప్పుడు నేను రికార్డ్ చేసిన అతనికి పంపిస్తా, అతను ఏమో యూట్యూబ్ లో పెట్టుకుంటాడు. అది నాకు తెలిసిలే, అవన్నీ నా సెకండరీ కానీ. సరే చెప్పు. కానీ ఎందుకని ఇప్పుడు నాకు ఇది అర్థం కాదు. ఇప్పుడు క్రిస్టియన్స్ వెళ్ళగొడేస్తారు, పోనీ వెళ్ళి కొడేస్తారు, ఇప్పుడు మారిపోతారు. క్రిస్టియానిటీ ఉండదు. దానివల్ల వచ్చే ఉపకారం ఏంటి అసలు నాకు అర్థం కాదు. నీకు ఉపకారం ఏంటి, వాళ్ళకు ఉపకారం ఏంటి, మాకు ఇప్పుడు మన భారతదేశానికి అది వ్యతిరేకం తమ్ముడు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి చెయ్యని నేరాలు లేవు, చెయ్యని ఘోరాలు లేవు. గత చరిత్ర తెలుసుకుంటే నీకు బ్రిటిష్ నింజా కొడుకులు చేసినటువంటి దారుణాలు చూస్తే రక్తం ఉడుకు. ఇప్పుడు అందులో మేము తాతలు ఉండొచ్చు, ముత్తాతలు ఉండొచ్చయ్యా. అని ఒకటి అడుగుతాను, చెప్పు. ఇప్పుడు నువ్వు నీది ఏ ఫోన్ అనే? నా ఫోన్ తమ్ముడు ఒప్పో తమ్ముడు. టచ్ ఫోనే కదా? టచ్ ఫోనే. అది నువ్వు వాడుతున్న ఫోన్ ఎవరు కనిపెట్టిందనే? మన భారతీయులు కనిపెట్టింది. భారతీయులు కనిపెట్టింది. అది నీ మొత్తం తెలిసేనా? అంటే అదే నువ్వు అంటావు, నాకు తెలుసు. నువ్వేమంటావు అంటే బ్రిటిష్ నా కొడుకులు కనిపెట్టారు అని అంటావు. బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టింది కాదు తమ్ముడు, భారతీయులు. నువ్వు ఏదన్నా తిట్టుకో, మనకి స్వతంత్రం ఇచ్చింది కూడా వాళ్ళే, వాళ్ళే తమ్ముడు. నువ్వు అలా అనుకుంటే మరి అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ లాంటి మహానుభావులు నన్ను ఏం చేశారు అంటే గడ్డి పీకారా ఇక్కడ? వాళ్ళు చేసిన యుద్ధం వల్ల చెప్పింది బెనిఫిట్స్ ఉన్నాయి కొన్ని. అది కాకపోతే అది పోనీ రామ అది నాకు తెలియదు అనుకో, వాళ్ళ వల్ల కూడా మనకు బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఏం పొందావు? మిషనరీలు తీసుకొచ్చారు, భారతదేశానికి మిషనరీలు తీసుకొచ్చారు, జనాలు నాశనం చేస్తున్నారు. ఇప్పుడు దానివల్ల ఏంటి ఉపయోగం? ఇప్పుడు నీకు జనగణమన భారత మాతకు జై అనగలవా నువ్వు? నీలాంటి వాళ్ళు అంటే అంటారా? నేనంటా, నేను రోజుకు 24 గంటలు భారత మాతకు జై అంట. భారతదేశంలో నేను పుట్టాను తమ్ముడు. భారతదేశం అంటే నాకు చాలా అభిమానం. భారత మాతకు జై అంటే రోజుకు 100 సార్లు అంట. భారతదేశంలో పుట్టాను, మరి ఎందుకు అలా అంటున్నావు? నువ్వు భారతదేశం భారత మాతకు జయను భారత మాతకు చేయను. మేము చిన్నప్పటి నుండి చెప్పమని భారత మాతకి మొత్తం ఏం చెప్పావు? పుట్టిన దేశానికి ఇప్పుడు ఎవరో ఏం చెప్పావు తమ్ముడు? దేశానికి ఉంటాడని, అంతేగాని మీలాంటి వాళ్ళ వల్లనే. నీలాంటి వాళ్ళు అని ప్రత్యేకించి అనొక్క తమ్ముడు. ఎందుకంటే అది బ్రిటిష్ నింజా కొడుకు స్థాపించినటువంటి దిక్కుమాల మొత్తం మనకు అక్కర్లేదని మేము చెప్తున్నాం. మేము ఎందుకు దరిద్రం మనకెందుకు? మనకు అక్కర్లేదు. ఇప్పుడు తమను ఏలుట ఇష్టం లేని నా శత్రువులు నా వద్దకు తీసుకు సంహరించండి అని చెప్పి అన్న వాడు నాకు అక్కర్లేదు. అన్ని జీవులను ఇదేనా నువ్వు చెప్పింది వింటున్నాను, నేను చెప్పింది అన్నాను కదా. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు తప్పు చేశారా లేకపోతే ఈ క్రిస్టియన్స్ తప్పు చేశారా? మాట చెప్పు. బైబిల్లోనే తప్పులు ఉన్నాయి, బైబిల్లోనే తప్పులు ఉన్నాయి. బైబిల్ పట్టుకున్న వాడు చేసిన ఘోరాలు. ఆదికాండ చదువు, ఆదికాండ సంఖ్యాకాండ చదువు. అదే బ్రిటిష్ వాళ్ళు తప్పు చేశారా లేకపోతే క్రిస్టియన్స్ తప్పు చేశారా అని మన ఇండియాలో నేను ఇట్లా ఇది అడుగుతాను. నువ్వు బైబిల్లోకి వెళ్తావేంటి నాకు అర్థం కాదు. లేదు ఇప్పుడు నువ్వేమన్నా క్రిస్టియన్స్ అంటే బైబిలే కదా మూలం. ఏంటి బైబిల్ కదా మూలం కదా? బైబిల్ చూసి అన్నట్లేదు కదా? బైబిల్ చూసే పాటించిన వాళ్ళే. బైబిల్ చూసే ఇప్పుడు ఏమా తమ్ముడు నీకో సంగతి తెలుసా? స్కూల్కి నీకు తెలియనప్పుడు చెప్తే వినవు, చెప్తే వినాలి కదా. ఇప్పుడు నువ్వేంటంటే నువ్వు 10th క్లాస్ చదివినప్పుడు నీకు ఏదైతే క్వశ్చన్లు ఇస్తారో వాటికి నువ్వు ఆన్సర్లు చెప్పాలి. ఇప్పుడు బైబిల్ ఏదైతే చదివారో బైబిల్ హిందూస్ అని అవ్వలేదని మరి నాకు బైబిల్ చదివిన ఎప్పుడు డివైడ్ చేయలేదు, నువ్వే డివైడ్ చేస్తున్నారు. ఇప్పుడు క్రిస్టియన్సీ అనేది నాకు వ్యతిరేకం తమ్ముడు. అవన్నీ అవసరం లేదు, నాకు అవసరం లేదు. సంఖ్యాకాండం మొత్తం చదువు, సంఖ్యాకాండం మొత్తం చదువు. దేవుడు అనేవాడు యెహోవా కూడా దేవుడే కాదు, ఒక పిశాచేవాడు. యేసు అనేవాడు కూడా దేవుడే కాదు. యేసు అనేవాడు ఎక్కడ కూడా దేవుడని చెప్పుకోలేదు. ఎక్కడ దేవుడని చెప్పుకున్నాడేమో చెప్పు. మేరీ పరిశుద్ధాత్మ వల్ల యేసుని కందా అని చెప్పి అన్నాడు. పరిశుద్ధాత్మ
కాదు మన ఇండియాలో ఎంతమంది దేవుని పూజిస్తున్నారనే మన హిందువులు ఎంతమంది ఉంటారనే చెయ్యి కుమాని అనే హిందువులు ఎంతమంది ఉంటారనే ఎవరు హిందువుల 50% ఉన్నారు మిగిలిన క్రిస్టియన్స్ 14% ఉన్నారు ముస్లిమ్స్ 20% ఉంటారు అవును క్రిస్టియన్స్ 14 సిక్కులు ఇప్పుడు అమెరికా అమెరికా తీసుకో అమెరికాలో ఎంతమంది ఉంటారనే క్రిస్టియన్స్ నేను వెళ్ళలేదు కదా నాకు లెక్క తెలియదు ఏటనే నీకు మొత్తం తెలుసు నాకు లెక్క చెప్పలేదు నాకు మొత్తం తెలుసు మాట్లాడుతున్నావు అంటే నీకు ఎంత బ్రిలియంట్ బ్రెయిన్ అయితే నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావు నువ్వు ఎంత బ్రెయిన్ లెస్ గా అడిగితే నువ్వు ఆ మతాన్ని నమ్ముకుంటావు నాకు తెలుసు కానీ బ్రెయిన్ లెస్ అదే బ్రెయిన్ లెస్ కాబట్టి బ్రెయిన్ లెస్ కాబట్టి నేను అమెరికా వెళ్ళలేదు నేను అమెరికా వెళ్ళలేదు నాకు తెలియదు తమ్ముడు చెప్పలేకపోతున్నావు అంటే నాకు అక్కర్లేదయ్యా నాకు అమెరికా వెళ్ళలేదు కదా వే బాబు ఇక్కడ మాట్లాడు ఇక్కడ విషయాలు మాట్లాడు అంటే ఇప్పుడు బ్రిటిష్ నా కొడుకులు అనేవాళ్ళు దొంగ నా కొడుకులు బ్రిటిష్ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఇచ్చేగలలో ఆ నంజా కొడుకుల కోసం నీకు తెలియదు వాళ్ళ గురించి మాట్లాడాలి ఆ నంజా కొడుకు స్థాపించింది ఈ మతం అనేది ఈ మతమే ఆ నంజా కొడుకు స్థాపించే తమ్ముడు ఇప్పుడు నేను ఆధార్ కార్డు గురించి అడుగుతున్నట్టు నువ్వేమన్నావు నాకు అవసరం లేదన్నాను ఆడు ఇగో చచ్చిపోతుంది కదా నువ్వు చచ్చిపో దిక్కుమాల మతంలోకి వెళ్ళాక నువ్వు చచ్చిపో నువ్వు ఆత్మహత్య చేసుకో నువ్వు చచ్చిపోరా అరే బాబు నువ్వు చచ్చిపోరా అరే బాబు నువ్వు చచ్చిపో ఎందుకు ఇంత బతికి నీ వల్ల ఏమీ కాదు నీ వల్ల భూమికి ఉపయోగం లేదు భూమి మీద భారం తప్ప నీ వల్ల నీలాంటి వల్ల ఉపయోగం లేదు నువ్వు చచ్చిపో ఆ నంజా కొడుకులు ఇక్కడికి వచ్చారా అరే తమ్ముడు ఆ నంజా ఇక్కడికి వచ్చారా నేను అక్కడికి వెళ్ళలేదు ఆ నంజా ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు తన్ని చనిపేశాం ఆ నంజాబులు ఇక్కడికి వచ్చారు మేము వెళ్ళలేదు కదా నీ ఏజ్ ఎంతనే సరే మరి చెప్పనా నీ ఏజ్ ఎంతనే నా ఏజా 35 తమ్ముడు ఏ సంబంధం చూస్తావేంటి నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు నువ్వు చూసి సంబంధం బాబు మొత్తం నువ్వు అయితే మార్చేస్తానే మొత్తం అందరం ఎందుకు తల్లిదండ్రులు ఎవరు లేరా ఎందుకు తమ్ముడు ఎవరు అంటే నీకు అవసరం అని చెప్పాలా మరి నువ్వే కదా చూస్తావా సంబంధం అని అంటే తల్లిదండ్రులు లేకపోతే చెప్పి చూస్తాను అందుకు ఇప్పుడు నాకు పెళ్లి గురించి ఏమైనా సంబంధాలు చూస్తాక నువ్వు నా వయసు ఎందుకు నీకు అందుకే ఇప్పుడు నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు నువ్వు ఎప్పుడు పుట్టావో నువ్వు తండ్రి కన్నా కదా అమ్మ బాబు అప్పుడు అన్నీ అయితే అన్ని బాగా తెలిసి అని చెప్పేసి తెలుసుకుందామని నా వయసు నీకేం పని నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పు నాకు పర్సనల్ అక్కర్లేదు క్రీస్తు పూర్వం అనుకో నువ్వు పూర్వం అంటే నీకేమన్నా జరిగింది అప్పుడు ఏం జరుగుతుంది క్రీస్తు పూర్వం బొక్కు భూషణం ఏమీ లేదు క్రీస్తు పూర్వం క్రీస్తు శకాలు సామాన్య శకాలే ఉన్నాయి సామాన్య శకాలే కామన్ ఏరాసే ఉన్నాయి క్రీస్తు పూర్వం బొక్క ఎక్కడ ఉందో తమ్ముడు ఎప్పుడో కొట్టి పాడేశారు 2015లో కొట్టి పాడేశారు ఐక్యరాజ్య సమితి ఎందుకు అనవసరంగా మాట్లాడతావు ఐక్యరాజ్య సమితి ఎప్పుడో తీసి పాడదేంగింది ఎందుకు క్రీస్తు లేడు బొక్కలు లేరు బాబు అంతా కల్పితం లేదు వాళ్ళంతా నిన్ను అనలేదు నిన్ను అనలేదు ఎందుకు బూతులు నిన్ను అన్నానా నాకు బూతులు రావా కాదు నిన్ను అన్నానా నేను నిన్ను అనలేదు ఎందుకంటే నిన్ను ఏట్రా బూతులు అంటారు నిన్ను అన్నా చెప్పు అవును నన్ను అలాగ అంటారు ఎందుకు బాబు బూతులో పిల్లోడితోటి చిన్న పిల్లోడు ఏమన్నా డిబేట్ తెలియక వెళ్ళాడు చెప్తే నేను వింటాను బూతులు మాట్లాడతా బూతులు నిన్ను అనలేదు కదా తమ్ముడు వాడు ఎవడైతే ఉన్నాడో బ్రిటిష్ నా కొడుకులు ఆ నా కొడుకుని అన్నారు నిన్ను అనలేదు ఒకసారి నువ్వు బాగానే ఎత్తున్నావు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్ లో మాట్లాడితే నీకు వచ్చిన నష్టం ఏంటయ్యా ఫోన్ లో మాట్లాడితే నీకు వచ్చిన నష్టం ఏంటి చెప్పనే నాకు అది ఎవరితో మాట్లాడుతున్నావు నీతోనే మాట్లాడతాను ఇంకా ఉన్నారు మరి అదే మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడినప్పుడు అలా మాట్లాడతావా నేను నాకు వ్యతిరేకులతో ఉన్నప్పుడు మాట్లాడతామయ్యా నేను బ్రిటిష్ నా కొడుకు నిన్ను అన్నాలే నేను తమ్ముడు అని చెప్పి సంబోధించి మాట్లాడి ఆ విలువ కాపాడుకో నేను అంతవరకే కానీ మీకు బ్రిటిష్ నా కొడుకులతో నీకు సంబంధం ఏముంది అసలు నీకు నీ కొడుకు సంబంధం ఏంటి అసలు నంజా కొడుకులే అంటాను నా కొడుకులు నేను అంటానయ్యా నాకు అవసరం ఎంతమంది క్రిస్టియన్ చెప్పానా ఆస్ట్రేలియా క్రిస్టియన్ ఎంతమంది ఉంటారు ఎక్కడ ఆస్ట్రేలియాలోండి ఏమయ్యా నాకు ఆస్ట్రేలియా ఆఫ్రికా ఇవన్నీ నాకు అవసరం ఉంటాయి యూరోప్ నాకు అన్నీ అవసరం ఉంటావా నాకు భారతదేశం కావాలయ్యా నాకు భారతదేశమే కావాలి నువ్వు చచ్చిపో నీ పరలోకి వచ్చేది వెంటనే చచ్చిపో నువ్వు పరలోకి వచ్చేది నీకు చచ్చిపో ఏసి ఇచ్చేస్తారు పరలోకి ఇచ్చేస్తారు నీకు పరలోకి ఇచ్చేది ఏసి చచ్చిపో నువ్వు అందుకే వెళ్ళేది దాంట్లోకి వెళ్ళావు కదా నాకు ఇండియా కావాలి నాకు ఇండియన్ కావాలి నాకు భారతదేశం కావాలి అందుకని కాపాడుకుంటున్నాను నువ్వు చచ్చిపో నీ పరలోకం కావాలిగా నువ్వు పరలోకం కావాలి కదా పరలోకం కావాలి కదా నువ్వు చచ్చిపో ఎందుకు వెళ్ళావు పరలోకం కోసం వెళ్ళావు నువ్వు పరలోకమే వెళ్ళావు నువ్వు
నువ్వేడికి వెళ్ళావు? నువ్వు పరలోకం కావాలని వెళ్ళావు, దాంట్లోకి వెళ్ళావు, దాంట్లోకి అందుకెళ్ళావురా, అందుకెళ్ళావు, దాంట్లోకి అందుకెళ్ళావు నువ్వు. బొక్కడా బైబిల్ పట్టుకుని దాంట్లోకి అందుకే వెళ్ళావు నువ్వు పరలోకం కావాలని వెళ్ళావు. నీ కాన్సెప్ట్ ఏంటి, మీ బైబిల్ కాన్సెప్ట్ ఏంటి పరలోకం? మరి నువ్వు మంచిగా మాట్లాడుతావు, నేను మంచిగా మాట్లాడతాను బ్రో, రాయండి. మరి నువ్వెందుకు మరి పిచ్చిపోకు మాటలు మాట్లాడతావు? మర్యాదగా మాట్లాడు, నేను మర్యాదగా మాట్లాడతాను. నేనేం మాట్లాడు? అదే ఒళ్ళు దగ్గర ఒళ్ళు నేను తమ్ముడు అని అంటున్నా. మరి అవును, నేను మర్యాదగా ఇచ్చినప్పుడు నువ్వు మర్యాద ఇవ్వాలి అంతవరకు. అవును 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 నేను అన్నాను రా, అన్నీ అన్నాను నిన్ను. అవునరా తమ్ముడు, నేను అదే అంటున్నాను రా. అవునరా నేను అలాగే అంటున్నాను రా, తమ్ముడని అంటున్నాను రా, ముందే అంటున్నాను రా, తమ్ముడని అంటున్నాను రా, నిన్నే రా అనేది, తమ్ముడని అన్నాను రా. అదే అనలేదా? ఒరే అన్నాను రా, నేను ఒరే అన్నా కూడా అన్నాను రా. ఎందుకు నువ్వు మాట్లాడే వంకర మాట్లాడి అంటాను రా, అంటాను రా. నువ్వు మర్యాదగా మాట్లాడరా, నేను మర్యాదగా మాట్లాడతారా? భారతదేశం భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ గౌరవిస్తారా? క్రిస్టియన్స్ ఇవ్వండి రా, క్రిస్టియన్స్ ఇవ్వండి రా. నువ్వేం పాటించో చెప్పు, భారతదేశం గురించి ఏం పాటించో చెప్పు సార్. నువ్వేం పాటించావు చెప్పరా? నువ్వేం పాటించావు? నువ్వు చెప్పురా, నువ్వు చెప్పు ఏం పాటించావో. ఇదేంటి నేనేం పాటించదని చెప్తాను కదా. మరి నువ్వు పాటించినప్పుడు నీకు ఎందుకురా అవన్నీ, నీకెందుకురా అవన్నీ? నేను 100 పాడితే నీకు ఎందుకు చెప్పాలరా? నువ్వు ఎక్కడ సుఖ పట్టమా? ఎవడరా నువ్వెవడరా? బొక్కడా గాడి ఎవడో, నువ్వు ఎవడరా? నువ్వు క్రిస్టియన్స్ నా కొడుకువి, క్రిస్టియన్స్ ఎంజా కొడుకు, నీకెందుకు ఇవన్నీ? నీ పని ఏంటో నువ్వు చేసుకోరా. బొక్కరాల పనులు చేయకు, బొక్కరాల మాటలు మాట్లాడకుండా నీ పని నువ్వు చేసుకోరా. మీ అమ్మ నాకే తెలుసురా? నాకు తెలియదురా మీ అమ్మ. మా అమ్మ పార్వతిరా, శివుడు. అయితే నేను ఇప్పుడు నేనేమనలేదు. మా అమ్మ తెలుసా? మేరీ మా అమ్మ, మేరీ మా అమ్మ అనలేదు కదా. నేను అనలేదు. మేరీని దింగుతావు నువ్వు, మేరీని దింగుతావా? మేరీని దింగరా, నువ్వు వెళ్ళి మేరీని దింగరా. నంజోడక నీ అమ్మ బూకలా మోట, నంజోడక నీ జాతిని దింగ, నంజోడక సిగ్గు లేదు, నంజోడక ఎన్నిసార్లు సిగ్గుడరా? నంజోడక నీ అమ్మ పూకులా నా మొడ్డ, నంజావడకల్లారా, మీకు ఎన్నిసార్లు చెప్పి సిగ్గుడదా? ఈ అమ్మ జాతి పూకులా నా మొడ్డ, నంజోడక నీ అమ్మని దింగ, నంజోడక అని తిట్టేదాకా వదిలిపెట్టరు ఆ కొడకల్లారా మిమ్మల్ని. సిగ్గులేని పూకులా నా మొడ్డ, నంజోడకల్లారా. మర్యాదగా మాటలు మీరు కొజ్జా నా కొరకలా, నీ కొజ్జా పూకులు నా మొడ్డ నంజోడక, నీ జాతి పూకులో నా మొడ్డ నంజోడక, నీ అమ్మని దెంగ. తిట్టించుకోవాలంటే డైరెక్ట్ తిట్టించుకోరా.